మన రాష్ట్ర చరిత్రలో అసలు ఏ నియోజకవర్గంలో లేనట్లుగా కొండేపి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయిన దగ్గర నుంచి సహజంగా ఇప్పుడు ఎక్కడా లేదు. ఎస్సీ నియోజకవర్గం అంటే సహజంగా నాయకులు మారుతూ ఉంటారు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎత్తిన వాళ్ళు మారుతూ ఉంటారు. ఒక టర్మ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు చేస్తూ ఉంటాయి. అట్లాంటిది ఇప్పటికి 4 సార్లు హ్యాట్రిక్, 3 సార్లు, ఒకసారి ఫస్ట్ టైం ఓడిపోయాడు, తర్వాత 3 సార్లు వరుసగా స్వామి గారు గెలవటం, ప్రస్తుతం మంత్రిగా కూడా ఉంటాం. ఈ బాండింగ్ ఎట్లా అసలు నాకు అర్థం కాలేదు. అంటే బాండింగ్ అంటే మన పెరిగిన వాతావరణం ప్లస్ ఆయన కూడా మా విలేజ్ కావటం, వాళ్ళ ఫాదర్ వాళ్ళ నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి కూడా మనకి మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదరు సమకాలికలు అవటం, అంటే అదే ఊర్లో ఉండటం వల్ల ఆయన కూడా ప్రతిరోజు మా ఇంటికి రావటం, అలా మా నాయనమ్మ కూడా వాళ్ళ ఫాదర్ని అన్న అని పిలవటం. సో అలా ఫ్యామిలీల మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. అదే క్యారీ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఇష్యూస్ మీద కొన్ని మనస్పర్ధలు వస్తాయి కొంతమందికి, కానీ అది మనం కూర్చొని మాట్లాడుకుంటే చాలా వరకు సాల్వ్ అయిపోతాయి. అంత పెద్ద ఇష్యూస్ అక్కడ వచ్చే అంత ఏమి ఉండవు నాకు తెలిసి. ఏముండవు, ఎందుకంటే మనమేమి పెత్తందారి వ్యవస్థలో లేము. ఒక ఎమ్మెల్యేగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, ఒక మంత్రిగా మనం ఇవ్వాల్సిన గౌరవం, మనం ఎలక్షన్లో మనం చేయాల్సిన రోల్ మనం చేస్తాం. నియోజకవర్గంలో మనం ఏదో పెత్తనం చేయాలనే ఆలోచన మనకి ఎప్పుడూ లేదు. మనకి పార్టీ ముఖ్యం, పార్టీ గెలవాలి. ఇక్కడ మనల్ని నమ్ముకొని, దామచర్ల కుటుంబాన్ని నమ్ముకొని మన ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళకి, మన అభిమానులకి, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి న్యాయం చేయాలని తప్పంతో మనం పనిచేస్తూ ఉన్నాం.